ఓం నమః శివాయ. గత భాగంలో శివుడు తన భూతగణాలతో హిమవంతుడి రాజభవనానికి చేరుకున్నాడు. శివుడి విభిన్నమైన రూపాన్ని చూసిన మేనాదేవి తీవ్రంగా భయపడి, తన కుమార్తె పార్వతిని ఇలాంటి వరుడికి ఇవ్వనని బాధపడింది. అక్కడి నుంచే ఈరోజు కథ ప్రారంభమవుతుంది. మేనాదేవి కన్నీళ్లు పెట్టుకుంటూ హిమవంతుడితో ఇలా అంటుంది: నేను నా కుమార్తె కోసం ఎంత అందమైన, మహారాజులాంటి వరుడిని ఊహించుకున్నాను. కాని ఈ భస్మధారి, నాగాభరణాలు ధరించిన యోగికి ఎలా వివాహం చేస్తాను? ఆ మాటలు విన్న దేవర్షి నారదుడు చిరునవ్వుతో ముందుకు వచ్చి ఇలా అన్నాడు: అమ్మా! రూపాన్ని చూసి మోసపోవద్దు. ఆయన సాధారణ యోగి కాదు. ఆయనే జగత్తుకు తండ్రి, పరమేశ్వరుడు. బ్రహ్మ, విష్ణువులు కూడా శివుడిని ఆరాధిస్తారు. మేనాదేవి ఇంకా నమ్మలేకపోయింది. అప్పుడు బ్రహ్మ, విష్ణు మరియు దేవతలందరూ శివుడి అనంతమైన మహిమను వివరించారు. శివుడు భక్తులను పరీక్షించడానికి మాత్రమే ఈ రూపంలో వచ్చాడని చెప్పారు. మేనాదేవి సందేహాన్ని తొలగించేందుకు శివుడు తన దివ్య మంగళ స్వరూపాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు. క్షణాల్లో ఆ భయంకరమైన రూపం మాయమైంది. అక్కడ ప్రత్యక్షమైన దివ్య స్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శివుడి తలపై చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. జటాజూటంలో గంగాదేవి వెలుగుతోంది. ఆయన శరీరం దివ్య తేజస్సుతో మెరిసిపోతోంది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. దుందుబులు మోగాయి. ఆ దివ్య దర్శనం చూసిన మేనాదేవి కళ్లలో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి. ఆమె వెంటనే శివుడి పాదాలపై పడి ఇలా ప్రార్థించింది: ప్రభూ! మీ నిజమైన మహిమను గుర్తించలేక అపరాధం చేశాను. నా అజ్ఞానాన్ని క్షమించండి. అప్పుడు శివుడు ప్రేమతో ఇలా అన్నాడు: అమ్మా! నీ తప్పేమీ లేదు. నా లీల వల్లే ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు ఆనందంగా పార్వతిని నాకు కన్యాదానం చేయండి. మేనాదేవి, హిమవంతుడు ఆనందంతో అంగీకరించారు. రాజభవనం అంతా మంగళతోరణాలతో అలంకరించబడింది. వేదపండితులు మంత్రోచ్చారణలు ప్రారంభించారు. దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు వివాహ మహోత్సవానికి చేరుకున్నారు. పార్వతీదేవిని ముత్తైదువలు అద్భుతంగా అలంకరించారు. బంగారు ఆభరణాలు, పుష్పమాలలు ధరించి ఆమె దివ్యంగా ప్రకాశించింది. శివుడిని కూడా దేవతలు మంగళాభరణాలతో అలంకరించారు. వివాహ మండపం సిద్ధమైంది. అందరి హృదయాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇంతలో వేద్ఘోషల మధ్య వివాహ కార్యక్రమం ప్రారంభం కానుంది. కానీ శివపార్వతుల దివ్య కళ్యాణం ఎలా జరిగింది? కన్యాదానం ఎవరు చేశారు? మాంగళ్యధారణ ఎలా జరిగింది? ఈ మహాపవిత్ర ఘట్టాన్ని మనం శివపురాణం భాగం 11లో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.